అండ్ ఈ మధ్య ఎక్కువ వినిపిస్తుంటుంది సైబర్ బుల్లింగ్ అని. అసలు సైబర్ బుల్లింగ్ అంటే ఏంటి? దీనివల్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? సార్ సైబర్ బుల్లింగ్ అంటే ఇప్పుడు మనం చేసే యాక్టివిటీస్ని బట్టి అవతల వాళ్ళ రియాక్షన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మామూలు స్కూల్లో బుల్లింగ్ అంటే ఏడిపిస్తున్నారు. ఇప్పుడు మనం పెట్టే మీరు ఇందాకన్నా ఫోటోగ్రాఫ్స్, మనం పెట్టే పోస్ట్, మనం పెట్టే మెసేజెస్, వాటికి వచ్చే కామెంట్స్, వీటి వల్ల మనకి తెలియసో తెలియకనో ఎనిమీస్ క్రియేట్ అవుతారు. రెండోది, ఒకవేళ వర్క్ రిలేటెడ్ పెడితే కూడా అది రేపొద్దున ఆఫీస్లో ఇంపాక్ట్ అవుతుంది. ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇదే పని ఉంటుంది, ఆన్లైన్లో మనల్ని ఇబ్బంది పెట్టడము, మన యాక్టివిటీస్ మీద టీజ్ చేయడము, వాటికి రాంగ్ కామెంట్స్ ఇవ్వడము, వాటిని డైరెక్ట్గా మన మీద ఇంపాక్ట్ అయ్యేటట్టుగా వీళ్ళు ఇంకొక పోస్ట్ పెట్టడము. సో ఇలాంటివి ఆన్లైన్లో ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ. అవును, ఎక్కువ చాలా ఎక్కువ ఉంటాయి, కామెంట్స్ ఎక్కువ పెడతాను. సో అలాంటివి ఇప్పుడు ఎందుకు మన ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తే కూడా చాలామంది వాళ్ళు ఇప్పుడు ఎక్స్క్లూజివ్ వీడియోస్ చేస్తున్నారు. మీరు ఎందుకు మమ్మల్ని ఏడిపిస్తున్నారు, మా మీద బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అంటే, పెట్టేవాడి వరకు చూసుకుంటున్నామే తప్ప రిసీవర్ ఎలాంటి వాడు మన కంట్రోల్లో ఉండదు. సో రిసీవర్ని గుర్తుపెట్టుకొని మనం చేయాలంటే పనులు చేయలేం, ఎండ్ యూజర్ని. బట్ చేసే కంటెంట్ మళ్ళీ కూడా దానివల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ మనం రెడీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. టైంపాస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, సీరియస్గా ఏడిపించే వాళ్ళు ఉంటారు, దాన్ని లీగల్గా కూడా మూవ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది మా కమ్యూనిటీకి సంబంధించి పెట్టాడు, లేకపోతే దీనికి పెట్టాడు, దీనివల్ల మాకు ఇంపాక్ట్. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలని అంటే ఏదన్నా అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ దాన్ని అక్కడికక్కడ కట్ చేయకుండా సివియారిటీని బట్టి అవసరమైతే యూ కెన్ గో అప్ టు ఎన్ ఎఫ్ఐఆర్ సైబర్ 1930 చెప్పి తర్వాత లీగల్గా ఒక అడ్వకేట్తో మాట్లాడి. సైబర్ ఎంతంటే నంబర్ 1930 ఇది నేషనల్ పోర్టల్ ఇచ్చింది. ఓకే, దీనికి ఫోన్ చేసి ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేసుకొని ఆ హెల్ప్ లైన్లో కేసు రిజిస్టర్ చేసి వీలైతే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే అక్కడ, లేదంటే గచ్చిబౌలి పిఎస్కి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంటే వస్తే వాళ్ళు లీగల్గా చేసి ఒక అక్నాలజ్మెంట్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇస్తారు. అది ఏ ఫ్రాడ్ అయినా సరే సైబర్ రిలేటెడ్, దాన్ని తీసుకొని ఒకవేళ స్టెప్ సివియారిటీని బట్టి ఒక అడ్వకేట్ని పెట్టుకొని మనం ముందుకు వెళ్ళడం మేలు. అంతేగాని దాన్ని పెట్టుకొని మళ్ళీ ఏదో అనుకొని సూసైడ్ చేసుకోవడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే.